హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను అన్నదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, ఏంటి మా చింటూ బంటు ఫైటింగ్ చూస్తూనే చాలా రోజులు అయింది కదా మీకు ఇలాంటి ఫైటింగ్ చూసి. అందుకని వాళ్ళ ఫైటింగ్ అయితే మామూలుగా ఉండదండి. ఈ రూమ్లోకి నేను ఒక పని మీద వీళ్ళిద్దరిని ఉంచితే వాళ్ళిద్దరు మాత్రం చూడండి, వాళ్ళ గొడవలు, వాళ్ళ పోటాపోటీ వేషాలు అన్నీ ఇలా చేస్తున్నారు. నేను చెప్పిన పని అయితే అస్సలు చేయకుండా మా బంటుగాడైతే వాడు సొంతంగా ఆటలు క్రియేట్ చేసుకొని వాడంతటా వాడు ఆడగలుగుతాడు. ఒకళ్ళతో పని లేదు. చూడండి, క్రియేట్ చేసుకుంటాడు, బొమ్మల్ని తెచ్చుకుంటాడు, చక్కగా ఆడుకుంటాడు. ఈ పనులన్నీ చేస్తున్నారండి. నేనైతే ఈ రూమ్లోకి ఒక పని మీద వీళ్ళిద్దరిని చేస్తే నా ఇంపార్టెంట్ బుక్స్ అన్నీ కూడా ఇలా పడేసుకొని అన్నీ కొరికేస్తూ పడేస్తూ ఇంపార్టెంట్ అని కూడా లేకుండా ఈ రకంగా అల్లరి చేస్తున్నారు. వీళ్ళని ఏం చేయాలో మీరే కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. అయితే వీళ్ళు ఒక రూమ్లో మాత్రమే ఉంటారండి. ఈ రూమ్లోకి అయితే రారు. కానీ ఈ రూమ్లోకి తీసుకురావడానికి వీళ్ళతో ఒక పని ఉండి నేనైతే తెస్తే వీళ్ళు కానీ ఆ పని పక్కన పెట్టి వీళ్ళ ఆటలు, వీళ్ళ పాటలు, వీళ్ళ ఫైటింగు అన్నీ ఈ విధంగా చేస్తున్నారండి. నన్ను అయితే చాలా డిస్టర్బ్ చేస్తారు, చాలా అల్లరి చేస్తారు. ఆన్ కెమెరానే ఇలా ఉంటే ఆఫ్ కెమెరాలో వీళ్ళ అల్లరి మీరే మీ ఆలోచనలకే వదిలేస్తున్నాను. చాలా అల్లరి చేస్తున్నారు నన్ను అయితే. అస్సలు నాకు పని అస్సలే తీరదు. అయితే వీళ్ళ అల్లరితోటి ఇంకా పని ఎక్కువైపోయింది. అల్లరి చేస్తున్నారు మొత్తానికి. అయితే ఈ రూమ్లోకి నేను లాకేసానని చెప్పేసి ఆడుకున్నంతసేపు ఆడుకొని చక్కగా ఫైటింగ్ చేసేసుకొని నా పని ఏమి చేయకపోగా అదిగోండి నా పేపర్లు, ఇంపార్టెంట్ బుక్స్ అన్నీ గొడవ చేస్తూ చాలా ఏంటంటే ఎంత గొడవకు దిగారో నాతోటి. అంటే నేను లాకేసేసానని, తలుపేసేసానని చెప్పేసి నేను ఆపోజిట్టే కూర్చుని ఉన్నానండి. నేను కనిపించలేదు కానీ మీకు, నేను అక్కడే వాళ్ళ దగ్గరే కూర్చుని ఉన్నాను. నేనే వీడియో షూట్ చేస్తున్నాను. అయితే ఎంత అల్లరి చేసి అడుగుతున్నారో తలుపు తీయమని. తర్వాత ఈ ఫైటింగ్ తర్వాత ఇదంతా మీకు లాస్ట్లో నేను యాజ్ ఇట్ ఈజ్ పెట్టేస్తాను వీడియో అనేది. నా దగ్గరికి రావడం, తలుపు తీయమంటాం, వాళ్ళు ఒక మాట అనేది వాళ్ళకి లేదు. అంతేగాని మన మనుషుల కన్నా స్పష్టంగా అర్థమవుతుందండి వాళ్ళ లాంగ్వేజ్. బాగా వాళ్ళని అర్థం చేసుకునే మెంటాలిటీ ఉంటే చాలు, అసలు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. వాళ్ళు ఫుడ్ పెట్టడం కానీ, అడగడం కానీ, లేదు వాష్రూమ్ వస్తుందని కానీ అన్నీ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ నుంచి అయితే చూడండి మీరు, నేనేమి వాయిస్ చెప్పను, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నుంచి మాత్రం వాయిస్ చెప్పను. ఇక్కడ నుంచి మాత్రం చూడండి వీళ్ళ అల్లరి కొంతవరకు ఉంటుంది. దీని తర్వాత మాత్రం లాస్ట్ ఎండింగ్ దాకా మాత్రం వీళ్ళు నన్ను అడిగే విధానం కానీ, తలుపు తీయమని వాళ్ళు తలుపు దగ్గరికి వెళ్ళి గడి తీసుకోపోవడం కానీ ఇదంతా చూడండి. కామ్గా వదిలేస్తే అసలు ఎలా పిలుస్తారంటే, చూస్తే చాలు, నేను కనపడితే చాలు ఫుడ్ పెట్టడానికైనా, టైంకి ఫుడ్ పెట్టడానికైనా అమ్మ అంటూ చాలా, అసలు మనుషులు కూడా అలాగా ఉండరేమో అనిపించిద్ది. అంత ఇదిగా ఫుడ్ కోసం అడుగుతారు, వాష్రూమ్ వస్తే అడుగుతారు. వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అసలు నాకు తెలిసిపోతుందండి. అంటే ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించిన పెట్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళ మనోభావాలు, వాళ్ళ మనసుని అర్థం చేసుకుంటే మాత్రం చక్కగా అర్థమైపోతుందండి. మనుషులు దేనికి పనికిరారు అన్నంత ఇదిగా, అంటే వేరే అని కాదు, ఏది కమ్యూనికేట్ చేయడం మనుషులకు కూడా సరిగ్గా రాదేమో అన్నంత ఇదిగా వాళ్ళ భావాలను అనేది కమ్యూనికేట్ చేస్తారండి. అంత ఇదిగా మా చింటుగాడు కానీ మా బంటు కానీ చాలా కనెక్ట్ అయిపోయారు నాతోటి. వాళ్ళ అల్లరి నాకు చాలా ముద్దుగా ఉంటుంది కానీ నాకేమీ బాధ అనిపించదు. ఎంత అల్లరి చేసినా కానీ వాళ్ళది క్యూట్గా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ ఫైటింగ్లు కానీ, వాళ్ళ ప్రేమ కానీ నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళతోటి కాసేపు సరదాగా గడపాలనిపిస్తుంది.
ఇంకా మనసులో ఉన్న ఏమన్నా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ నాకు వీళ్ళిద్దరిని చూస్తే తీరిపోతూ ఉంటాయి. మా ఇంట్లోకి ఏ చిన్న కీటకాలు కానీ ఏటిని రానివ్వండి, అంత ఇదిగా వీళ్ళిద్దరూ కాపు కాసి ఉంటున్నారు. అందుకోసమే ఈ గదిలో కూడా రప్పించడానికి ఇదే ఇటువంటిదే ఉంది. ఈ రూమ్లోకి వస్తే అవి ఏవైనా సరే చిన్న చిన్న ఎలుకలు అలాగా ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళ వాయిస్ వింటే పరారైపోతున్నాయండి. అందుకోసమే వీళ్ళని ఈ రూమ్లోకి అయితే తీసుకొచ్చాను. వీళ్ళు కొట్లాడుకున్న వీళ్ళ వాయిస్ విన్నా ఎక్కడ ఎలుకలు అక్కడ పారిపోతున్నాయి. చూడండి ఆడుకోవటం, ఆమెతో ఒకని ఈమె కదిలించటం, ఈమెతో ఒకని ఆమె కదిలించటం, ఇద్దరు ఫైటింగులు. మా చింటుగాడు ఎంత క్యూట్గా ఉన్నాడో కదా. చిన్న సైజు పులి అని పిలవచ్చా? కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను కంపల్సరీ రిప్లై అనేది ఇస్తానండి. కామెంట్ చేయండి. మీకు మా చింటూ బంటూలో ఎవరిష్టం అండి? నాకైతే రెండు పిచ్చిగా ఇష్టం. చింటుగాడు ఇష్టం, బంటు అంటే ఇద్దరు ఇష్టమే. కానీ నాతోటి ఎక్కువ కనెక్ట్గా ఒకప్పుడు మొదట్లో మాత్రం బంటు ఉండేది. ఇప్పుడైతే మాత్రం చింటూ ఉంటుంది. బంటు మాత్రం, చింటూ అంటే వైట్దండి, కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నా. చింటుగాడు అంటే వైట్, బంటు అంటే బ్లాక్. బంటుగాడేమో బయటికి వెళ్ళిపోతున్నాడు, నన్ను వదిలిపెట్టి. బయట నేనే వదిలిపెడుతున్నానులేండి, చక్కగా కాసేపు ఆడుకుంటారని చెప్పేసి. చింటుగాడైతే మాత్రం నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుని, మా ఇల్లు ఇది అన్ని స్వతంత్రత చక్కగా అలా బిహేవ్ చేస్తుంది. నేను నా కళ్ళల్లో కళ్ళు పెట్టి అలాగే చూసుకుంటూ నా దగ్గర కూర్చుని ఉంటుందండి. పాపం ఎక్కడికి వెళ్ళదు, పెడితే తింటుంది. కాసేపు వాళ్ళ చెల్లితోనో అక్కతోనో ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు, అంతే. ఇంకా టైంకి ఫుడ్ అడుగుతారు, కావాల్సింది తింటారు, తర్వాత ఆడుకుంటారు. అదేనండి వాళ్ళకి తెలిసింది. మామూలు ప్రేమ కాదు, వాళ్ళిద్దరి మధ్య చాలా చాలా ప్రేమ అనేది ఉంటుంది. కానీ కనిపించరు, చాలా ప్రేమగా ఉంటారు. ఇద్దరు కలిసి పడుకుంటారు, కలిసి ఆడుకుంటారు, కలిసి ఫుడ్ తింటారు. ఇద్దరు కలిసే ఉన్నారండి. ఒకే అమ్మకు పుట్టిన బుజ్జి బంగారాలు వీళ్ళిద్దరు. ఇంత పెద్ద అయ్యారు. నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా చిన్న పిల్లలు, ఇప్పుడైతే ఇంత పెద్ద అయ్యారు. ఇంతవరకు వాళ్ళకి చేయగలిగాను, చూసుకోగలిగాను. ఇక్కడి నుంచి అయితే మాత్రం కంపల్సరీ నేను వాయిస్ ఇవ్వనండి. మీరు చూడండి, వాళ్ళు తలుపు తీయమని ఎంత గొడవ చేస్తారో ఎండింగ్ వరకు చూడండి.